రైట్ ప్రజెంట్ మనం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనకి వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ నాలా ద్వారా అంటే వర్షం కొట్టినప్పుడు తర్వాత ఈ నైట్ టైంలో ఎక్కువగా కెమికల్కి సంబంధించిన అంటే ఈ ఏరియాలో చాలా వరకు ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో దాని ద్వారా ఈ చిన్న ఎందుకంటే పెద్దగా ఉండే నాలను కూడా కొంత కబ్జాకు గురై చిన్నగా అయిపోయిందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. సో ఈ నాలా ద్వారా కెమికల్ ఇటు వర్షం కొట్టినప్పుడు తర్వాత నైట్ టైంలో ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల సో ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంటాం, అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నాం అంటూ కూడా అంటున్నారు. సో మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ యొక్క నాలా ద్వారా, అసలు ఎప్పుడు కెమికల్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినప్పుడు స్మెల్ కానీ, సో ఎట్లాంటి అనారోగ్య సమస్యలకు ఈ కాలనీవాసులకు గురవుతున్నారు? మేము ఈ సమస్య గత 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. పైగా ఈ నాల ఏదైతే రాత్రి సమయాలలో రాత్రి 10 గంటల 11 గంటల తర్వాత ఎవరైతే జనవాసాలు అందరూ ఎవరిండ్లలో వాళ్ళు చేరుకొని నిద్రపోయిన తర్వాత నాలాలో ఆ కెమికల్ వ్యర్థ పదార్థాలు వదిలేయడం జరుగుతుంది. అలాగే వర్షం వచ్చే టైంలో మరీ ఇబ్బందిగా ఆ వ్యర్థాలు ఏవైతే వదులుతారో అవి ఈ వర్షం వాటర్ ఒకటేసారి బయటికి పొంగి ఇళ్ల మధ్యలో చేరి చాలా ఇబ్బందికి గురవుతున్నారు మా దగ్గర స్థానికులందరూ. ఇది గతంలో కూడా పలుసార్లు అధికారులకు చెప్పాము, అధికారులు మాత్రం ఇలాంటి స్పందన లేదు. ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఎక్కువగా స్మెల్ కానీ ఎక్కువ ఏ టైంలో వస్తుంటుంది? ఇక్కడ రాత్రి 11 గంటల తర్వాత వస్తుంది. ఎక్కువ మటుకి ఆయాసము ప్లస్ స్కిన్ ఎలర్జీసు అట్లాంటివి వస్తాయి. చిన్నపిల్లలకి అయితే వామిటింగ్స్, ఇంకా జ్వరాలు అయితే తగ్గని పరిస్థితిలో చాలా రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సుభాష్ నగర్ కాలనీలోనే నివసిస్తూ ఉన్నాము. మినీ ఇండియా టైప్ సార్ సుభాష్ నగర్ అంటే. 29 రాష్ట్రాల వాళ్ళు కూడా నివసిస్తారు. వాళ్ళు నివసించేటోళ్ళు ఎట్లా అంటే రెక్కాడితేనే కానీ డొక్కాడిన పరిస్థితి. కొంచెం ముంగటికి వెళ్తే మీకు 30 ఫీట్ల నాలా ఉంటుంది సార్. ఈ ఒక్క 1000 ఫీట్స్ దాకా మీకు ఈ నాలా అన్నది కబ్జాకు గురవటం జరిగింది. ఈ కబ్జాకు గురవటంతో పాటు వివిధ కొంచెం బస్సు మాత్రం మునిగిపోవటం, ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయి వర్షం వస్తే చాలు మాకోనో వర్షం వస్తే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే భయం. ఇక్కడ కంపెనీ వాళ్ళకి మాకోనో దడ వణుకు పుడుతుంది, కంపెనీ వాళ్ళకోనో పండగ టైప్ మాట, వాళ్ళకి ఒక ఆనందం. ఈ వర్షంతో పాటు ఈ వర్షం వాటర్తో పాటు కెమికల్ వాటర్ కూడా యూజ్ చేయడంతో ఫ్లోయింగ్ సరిపోక రివర్స్ పంపింగ్ అయ్యి ఇళ్లలోకి వెళ్ళటం జరుగుతుంది. మేము ఎప్పటి నుంచో ఉంటున్నామండి, 30 సంవత్సరాల పైన అయిపోయింది మేము రావచ్చు ఇక్కడికి వచ్చి. ఇదే వాతావరణం అన్నీ వస్తున్నాయి. అసలు ఉండాలంటే భయం వేస్తుంది. మబ్బు పట్టింది, ఇట్లా మబ్బు పట్టిందంటే గుండెలు దడ. వర్షం వచ్చేస్తే పిల్లలు ఎక్కడున్న పిల్లలను దేవుళ్ళాడుకొచ్చుకోవటం, పిల్లలను తెచ్చుకోవటం ఇలా జరుగుతుంది మాకు. మరి ఎప్పుడు వస్తుంది సార్ ఇది? ఎప్పుడు మేము సుభాష్ నగర్ వచ్చిన కాడ నుంచి ఇక్కడికి వచ్చిన కాడ ఇదే వాసన మీకు వస్తుంది కదా సార్ వాసన? ఇదే వాసన. మేము 15 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి. 15 సంవత్సరాల నుంచి ఇదే. ఫ్రిడ్జ్లు పోతున్నాయి, మోటార్లు పోతున్నాయి, నీళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం ఇదే గోల. ఎంత పిల్లలు మొన్న అక్కడే ఇలా పడిపోయినరు 2-3 గంటలు రాలేక. అక్కడి నుంచి నీళ్ళు అన్నీ వచ్చేసి మొత్తం ఇక్కడ డౌన్ ఉంది కదా నిండిపోయి ఇళ్ళకి వచ్చేస్తుంది. మొత్తం డౌన్ ఉండట్లా మేము అంతా హైట్ కట్టించిండ్రు, అయినా కానీ లోపలికి వచ్చేస్తున్నాయి నీళ్ళు అన్నీ. ప్రతిదీ ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేదు. రోగాల పాలైపోయినాం ఇక్కడ వచ్చి. పనుల కాడ నుంచి మాకు మొత్తం ఇదైపోయింది. వాసనకు దీనికి ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అర్థమవుతలేదు మాకు. మొత్తము ఇదైపోతుంది. ఈ నీళ్ళన్నీ వచ్చేయాడు మాట. ఇక్కడ నుంచి అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి నీళ్ళన్నీ. హైడ్రా అధికారులకి ఒకటి వినిపించుకుంటున్నాం సార్, మీరు గరీబుల ఇళ్లను కొట్టడం కాదు, ఏవైతే కబ్జాలకి నాలా అనేది కబ్జాకు గురైందో ఫస్ట్ ఆ నాలాలని క్లియర్ చేస్తే మీరు చాలా ఉపయోగం చేసి చెందిన వాళ్ళు అవుతారు సార్. మరి ఈ జీడిమెట్ల ఏరియాలో దాదాపు 35 ఏళ్ళు పైబడి ఇక్కడ నివాసం ఉంటున్నాము. మరి నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఈ జీడిమెట్ల ఏరియాలో. గ్రౌండ్ వాటర్ చాలా ఘోరంగా ఉంది. మరి రాను ఇక్కడ కెమికల్ ఇంకా వదలటం ఎక్కువ అవుతుంది, కానీ మరి అది కంట్రోల్ కావడం లేదు. ఎంతో అధికారులు వస్తున్నారు, మరి ఎంతో మందికి మేము చెప్పుకుంటున్నాం మా గోడు. కనీసం ఎవరు కూడా దాని గురించి ఎవరు కూడా పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది, వాళ్ళు దండుకుంటున్నారు. కంపెనీలకు వెళ్ళి ఏ కంపెనీ పలానా కంపెనీ నుంచి వస్తుందంటే వాళ్ళు శుభ్రంగా క్యాచ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఈరోజు కూడా చాలా వరకు కంపెనీల్లో
బోర్లు ఉన్నాయి. ఆ బోర్లలో ఈ కెమికల్ వాటర్ అనేది గ్రౌండ్కి వదిలేస్తున్నారు. మరి ఇట్లాంటి విషయంలో ప్రతి ఒక్క అధికారి కూడా దాని మీద శ్రద్ధ తీసుకుని కంపెనీల మీద నిఘా ఎక్కువ పెట్టాలని చెప్పేసి మరి మా ఒక విన్నపం. అదే రకంగా ఏమాత్రం కొంచెం మబ్బులు పట్టినా వాళ్ళకి పండగే. ఎందుకంటే పైనుంచి 4 చినుకులు పడంగానే వాళ్ళకి మంచి అవకాశం దొరుకుతుంది. పనిలో పని ఇది కూడా మనం వదిలేస్తే చక్కగా నీళ్ళతో పాటు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటారు వాళ్ళు. కానీ దానివల్ల చాలా ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. స్కిన్ డిసీజ్ కూడా చాలా టూ మచ్ అయిపోయింది. అట్లాగే ఆస్తమా ఈ పొల్యూషన్ వల్ల దాని నుంచి ఊపిరితిత్తులు దెబ్బతింటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు ఎక్కడ ఉంటున్నారంటే వాళ్ళ జీడిమెట్ల ఏరియాలో ఉంటున్నారంటే, అయ్యో బాబు ఇక్కడ ఎందుకు, మీరు తక్షణమే కొంచెం దూరం వెళ్ళిపోయి ఉంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారని వాళ్ళు డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తున్నారు. ఈ యొక్క సమస్య గత 30 ఏళ్ళుగా ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పొల్యూషన్ అనేది ఎవరు వచ్చినా కూడా తీర్చని బాధ. మేము స్కిన్ డిసీజ్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఊపిరితిత్తు వ్యాధులు చాలా తీవ్రంగా వస్తున్నాయి. కెమికల్ మాఫియా బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ అధికారులని ఎన్నిసార్లు మొరబెట్టినా పీసీపీ అధికారులు వారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మామూలు మొత్తులో కొనసాగుతూ ఉన్నారు. ఇదివరకు జీడిమెట్ల చింతల్ ప్రాంతంలో ఈ యొక్క పొల్యూషన్ బోర్డు కార్యాలయం ఉండేది. ఇప్పుడు బేగంపేటకి ఆ యొక్క కార్యాలయాన్ని తరలించారు. ఇక్కడ జీడిమెట్ల ప్రాంతంలో పేద ప్రజలు నివసిస్తూ ఉంటారు. బేగంపేట దాకా వెళ్ళి ఈ యొక్క సమస్యని చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వారు అందుబాటులో కూడా లేరు. ఫోన్లు చేసినా అందుబాటులో ఉండరు. ఇక్కడ వర్షం వస్తే చాలు ఈ యొక్క నాలాల్లో ఈ యొక్క కెమికల్ చాలా దారుణంగా వదిలేస్తే ఈ రోడ్ల మీద పొరలుతూ ఉంటుంది. ఈ యొక్క పారిశుధ్యంతో పాటు మొత్తం కూడా వెదజిల్లుతూ ఉంటుంది. నాలాల కబ్జాకు గురయ్యి రివర్స్లో కూడా ఈ యొక్క నాలా వ్యర్థాలు కూడా బయటకు రావడం జరుగుతుంది. ఈ సుభాష్ నగర్ ప్రాంతంలో కెమికల్ మాఫియా ఉందో దీన్ని అడ్డగోలుగా తొలగించాలంటే వారందరినీ కూడా ఈ యొక్క కెమికల్ మాఫియా ఉండకూడదంటే ఈ యొక్క రింగ్ రోడ్ అవతలకి ఈ యొక్క పరిశ్రమలన్నీ తొలగిస్తే ఇక్కడ మాకు చాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పీసీపీ అధికారులారా దయచేసి ఇప్పటికైనా మా యొక్క సమస్యని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క పరిశ్రమ తరలి వెళ్ళేదాకైనా మీరు నిజాయితీగా డ్యూటీ చేసి మా యొక్క ప్రాణాలు, మా పిల్లల యొక్క ప్రాణాలు కాపాడాలని కోరుకుంటా ఉన్నాం. వాసన వస్తున్నాయి. ఆ టైంలో కంపెనీ వాళ్ళు కూడా వాటర్ చాలా అది మొత్తం డబ్బాలే కొట్టుకొస్తున్నాయి. కెమికలే కొట్టుకొస్తుంది. మేము కడిగి మాకు మొత్తం ఒళ్ళంతా ఇక మొత్తం దురదలు వచ్చేస్తున్నాయి. ఏం కడగాలి, ఇంకా రెండు రోజులు పట్టింది కడగ. మా వాషింగ్ మిషన్ పోయింది, బండి పోయింది, ఫ్రిడ్జ్ పోయింది. ఇప్పటికి 10 సార్లు అట్లా 10 సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నాయి ఇంట్లోకి. వర్షం వచ్చినప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఎవరు వస్తలేరు. నాలా మొత్తం నాలా కూడా నీళ్ళు వస్తున్నాయి. చిన్నగా అయిపోయిందండి. కబ్జా చేసిరు కంపెనీ వాళ్ళు. మొత్తం ఇటు కంపెనీ ఉందంట, అటు కంపెనీ ఉందంట, దర్గా ఉన్నది. ఏమో అటు మొత్తం కంపెనీలే. వర్షం వచ్చినప్పుడు ఆ స్మెల్ అయితే ఇంకా వస్తూనే ఉంటుంది. వీక్లీ 3 times 4 times అసలు ఇండ్లలో మొత్తం డోర్లు వేసుకోవాలి. అంతా ఏంది మీరు మొత్తం అన్నీ ప్యాక్ చేసుకోవాలా. అంత స్మెల్ ఊపిరి ఆడదు. మేము ఉండలేము, వెళ్ళిపోలేము అన్నట్టున్నది. ఇక ఎమ్మెల్యే కూడా వచ్చి చూసిర్రు. ఆ రోజు వచ్చిర్రు, తెల్లారు ఇంకంతా ఎవడు రాడు. ఇంకెట్లుండాలో మేము గంబ బస్తీ కింద. नाला बनाते बोल के 10 साल से बना रहे नहीं, क्या नहीं। हमारा सामान भी कितना की खराब हो गया, वॉशिंग मशीन सब खराब हो गए, क्या बोलना। घर का सामान भी तो सब कुछ रहता। 10 साल से झट रही, नाला बनाने का कोशिश नहीं कर रही। देखो केमिकल की बास, इतना केमिकल की गंदी बास आ रही। जहाँ का यहाँ का वहाँ का कचरा भी घर में भर रहा है, बाहर का कचरा भी अंदर आ रहा, इधर का कचरा भी अंदर आ रहा। क्या करना, केमिकल ये वाटर बास और केमिकल भी क्या उठाते कि जब बास उठाते जब ना पूरे हाथा पैर खराब होते। देखो धोते वो केमिकल का पानी ना पूरे सामान खराब हो जा रहे हैं। देखो हमारे क्या करना, 10 साल से बोल रहे हैं, ये कंप्लीट 10 साल से कर रहे हैं, लेकिन क्या भी हो रहा नहीं है। गवर्नमेंट ऐसा कैसा एक लाइट नहीं लगा सक रही खंबे को, क्या करना हमारे। इतना भी अन्याय नहीं करना,
घरा के सामने पूरा आते जाते भी एक लाइट भी नहीं लाइट కూడా పెట్టలేదయ్యా. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో రాత్రి సమయంలో తర్వాత వర్షం కురిసిన సమయంలో నాలాలో కలుస్తున్న కెమికల్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయంటూ కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో ఇట్లాంటివి రిపీట్ కావద్దండి. సో ఖచ్చితంగా అధికారులు కానీ ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి వారు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా అనారోగ్య సమస్య పడకుండా ఉంటాము. పిల్లలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో ఇట్లాంటివన్నీ రిపీట్ కావద్దంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు దృష్టి సాధించాలంటూ కూడా పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నటువంటి మాట. ఇది పారిశ్రామిక వాడలో కెమికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో శ్రీకాంత్తో అనిల్ V6 న్యూస్ జీడిమెట్ల నుండి.